ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నా. ఈ శుక్రవారపు దిన ఆరాధనను ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడా, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ శుక్రవారపు దినమున ఈ రీతిగా తండ్రి మీ యొక్క సన్నిధి ప్రత్యక్షతను అనుభవించడానికి దేవా, ఈ యొక్క సందేశాన్ని వింటున్నటువంటి బిడ్డలను, నేను అభిక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మీరు మా కొరకు సిలువలో ఉన్న తండ్రి మరణించినటువంటి దానిని బట్టి మా యొక్క జీవితములకు, మా పాపపు జీవితములకు మీరు ఇచ్చిన రక్షణ విమోచనను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. 2000 సంవత్సరములకు పూర్వం మీరు పడినటువంటి శ్రమలు, మీరు అనుభవించినటువంటి కష్టం, దేవా, మీరు చెల్లించినటువంటి మీ అమూల్యమైన రక్తము, నలగగొట్టబడినటువంటి మీ శరీరము, అదే రీతిగా సిలువలో మీరు పలికినటువంటి 7 మాటలను గూర్చి ప్రభా ధ్యానం చేసుకుంటూ ఉంటుండగా మీరు మాతో ఉండండి ప్రభా. మాకు కావలసినటువంటి మీ యొక్క ఆత్మీయ మేళ్లను, తద్వారా మేము నేర్చుకోవలసినటువంటి దేవా సత్యాలు, దేవ పాఠాలన్నిటినీ కూడా మీరు మాకు నేర్పించి మమ్మల్ని ఆత్మీయ జీవితంలో బలపరచమని, మీరు ఆకడలో తండ్రి ఎత్తబడుటకు తగినటువంటి యోగ్యకరమైన జీవితాలు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశ్చర్యకరమైన దేవుని యొక్క ప్రశస్తమైన నామమునకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈ శుక్రవారపు దినాన దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క దినాన మనమందరము కూడా ప్రపంచం యావత్తు ఈ శుక్రవారాన్ని శుక్రవారము లేక మంచి శుక్రవారము అని పిలువబడుతూ ఉన్నటువంటి సమాచారం మనకు తెలిసినటువంటిదే. ఎందుకు శుక్రవారాన్ని ఈ యొక్క మంచి శుక్రవారముగా లేక శుక్రవారముగా పిలువబడుతుందంటే, ప్రపంచం యావత్తు ఉన్నటువంటి మానవులందరూ కూడా చేసినటువంటి పాపమును బట్టి, మానవులు ఉన్నటువంటి ఆ యొక్క శాపముల నుండి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకము నుండి ఈ యొక్క మట్టితో నిర్మించబడినటువంటి మానవుని యొక్క జీవితాన్ని రక్షించడం కోసం, మానవుని యొక్క శాపము నుంచి విడుదల కలుగు చేయడం కోసం తన్ను తాను తగ్గించుకొని రిక్తుడిగా
ఈ యొక్క లోకంలోనికి మానవుడిగా ఆయన అవతరించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆయన మానవుడిగా పుట్టడమే కాదు, కానీ మనుషుల పాపమునంతటినీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన మనకు రక్షణ కలుగు చేయడానికి తను సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణం పెట్టి మనలందరినీ కూడా కొన్నాడు, తన సొత్తుగా ఆయన చేసుకున్నాడు. అందుకోసమే ఈ శుక్రవారపు దినాన ఆయన మనం చేసినటువంటి పాపముల నిమిత్తము తను చేసినటువంటి గొప్ప త్యాగము ఆ శుక్రవారము కాబట్టి ఈ శుక్రవారాన్ని శుభ శుక్రవారంగా మనం పరిగణలోకి తీసుకుంటూ ఉన్నాం. ఇందులో యేసుక్రీస్తు ప్రభుల వారు జరిగినటువంటి అన్యాయమైనటువంటి తీర్పును గురించి ఒక 2 మాటలు ధ్యానం చేసుకొని తర్వాత ముందున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటలను గురించి ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. మొట్టమొదటిగా అన్యాయమైనటువంటి తీర్పు అని మనం ఎందుకు అంటూ ఉన్నాము అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఎన్నో అద్భుతాలు స్వస్థతలు చేశాడు. విశ్రాంతి దినాన ఈ కార్యాలు చేశాడని, అలాగే ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా ఆయన చేసినట్టుగా కైసరుకు వ్యతిరేకమైనటువంటి విధంగా ఉన్నాడని అటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు, అంతేకాదు కానీ ప్రజలను రెచ్చగొడుతూ ఉన్నాడు అన్నటువంటి ఒక ఆరోపణలను దేవుడి మీద వేసి, దేవుడు ఇటువంటి పాపము చేయకపోయినా, ఇటువంటి ఆయనలో పాపము లేకపోయినా అక్కడున్నటువంటి ప్రజలు ఆయనను సిలువ వేయాలి అన్నటువంటి ఒక దురుద్దేశంతో, దురాలోచనతో అన్యాయమైనటువంటి తీర్పును తీర్చడానికి వారు పూనుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మొట్టమొదటిది. రెండవది, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తీర్పు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క రోమా సభలో ఉన్నటువంటి పెద్దలు ఏమాత్రం కూడా నిర్ణయం తీసుకోలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు దోష నిర్దోష అన్నటువంటి వాదనలు ప్రతివాదనలు కూడా ఏమీ కూడా కనిపించకుండా ఆయనను ఏం చేశారంటే ఎటువంటి నిర్ణయం లేకుండానే అలాగే అన్యాయమైనటువంటి తీర్పు తీర్చారు. కాబట్టి దానిని అన్యాయమైనటువంటి తీర్పు అని మనము పరిగణలోకి తీసుకుంటూ ఉన్నాం. అంతేకాదు మూడో విషయానికి మనం వస్తే, నేరము చేయనప్పటికీ కూడా కనీసం ఒక సమయాన్ని కూడా దేవునికి ఇవ్వలేదు. ఆ సమయం అంటూ కూడా ఇవ్వకుండా ఆయనను సిలువ వేయాలి అన్నటువంటి కేకలు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెడుతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారిపై వారికి ఉన్నటువంటి చెడు ఆలోచన ఆయనను చంపివేయాలని, ఆయనను మరణానికి పాత్రుడిగా చేయాలన్నటువంటి ఒక్క ఆలోచనే వారిలో ఉంది. కాబట్టి యేసయ్యకు సమయం ఇవ్వలేదు. ఇది మూడవ కారణం. అందుకే దీనిని మనం ఏమంటున్నామంటే అన్యాయమైనటువంటి తీర్పు. ఆ తర్వాత నాలుగవదిగా మనం చూస్తే, ప్రపంచ దేశాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా ఒక దోషం లేకపోతే ఒక తప్పు చేసిన నేరం చేసినటువంటి వ్యక్తిని రాత్రి వేళలో యొక్క న్యాయసభలో లేకపోతే ఆ యొక్క స్థితి అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానంలో నిలవబెట్టి తీర్పు తీర్చేటువంటి ఆ యొక్క పరిస్థితి ఎక్కడ మనకు కనిపించదు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో మనం చూస్తే ఏ నేరము చేయనప్పటికీ కూడా రాత్రి సమయంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారికి అన్యాయమైనటువంటి తీర్పు తీరుస్తున్నారు. రాత్రి వేళల్లో యేసయ్యను న్యాయస్థానంలో నిలబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే దీనికి మనం ఏమంటున్నామంటే అన్యాయమైనటువంటి తీర్పు. ఐదవదిగా మనం చూస్తే, న్యాయస్థానంలో దోషి తరపున వాదించడానికి యేసుక్రీస్తు తరపున ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తు ప్రభుల వారికి అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి వారే ఆ న్యాయస్థానంలో మనకు కనబడుతున్నారు. అందుకే ఆయన తరపున వాదించడానికంటూ కూడా ఒక్క వ్యక్తి కూడా ఆ స్థలంలో లేదు. ఎందుకు అంటే అది రాత్రి వేళలో న్యాయస్థానంలో యేసయ్యను నేరస్తునిగా వారు చిత్రీకరిస్తూ ఉన్నారు. కాబట్టి అందుకే ఈ 5 విషయాలు మనం చూసినట్లయితే, ఈ 5 విషయాలను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో ఎటువంటి న్యాయము ఇది అంటే అన్యాయమైనటువంటి తీర్పు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటల గురించి ధ్యానం చేసుకున్నాం. ఆ 7 మాటలు పలకక ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో శ్రమను అనుభవించారు. ఈ సిలువ మరణము అనేటువంటిది
చాలా పురాతనమైనటువంటిది. అంతేకాదు కానీ ఈ యొక్క శిలువ మరణం అనేటువంటిది చాలా అవమానకరమైనటువంటిది, బాధాకరమైనటువంటిది. ఎవరైనా శిక్షకు పాత్రులైనప్పుడు వారి శిక్ష నిరూపించబడిన తర్వాత వారికి వేసేటువంటి శిక్ష, ఒకవేళ రోమా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు కాక విదేశీయులు ఎవరైనా ఉండి వారికి శిక్ష కనుక పడినట్లయితే అటువంటి వారికి ఇటువంటి శిలువ శిక్షను అమలుపరిచేటువంటి వారు. అయితే ఏ నేరము చేయనటువంటి, ఏ పాపము, ఏ దోషము ఎరగనటువంటి మన యేసుక్రీస్తు ప్రభుల వారికి అటువంటి అవమానకరమైనటువంటి, బాధారహితమైనటువంటి, శ్రమతో కూడినటువంటి ఆ యొక్క శిలువ శిక్ష అనేటువంటిది ఆనాడు రోమా ప్రభుత్వం విధించగలిగారు. అయితే అందులో ఉన్నటువంటి దాన్ని మనం చూస్తూ వస్తే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారిని శిలువ వేసినటువంటి ఆ యొక్క మ్రాను చాలా విషపూరితమైనటువంటి విధంగా ఉంటారు. అది విషపూరితమైనటువంటి మ్రాను. అప్పటికే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరం అంతా కూడా రక్తపు ముద్దలాగా అది మార్చబడిపోయాలి. తన పాదాలు మొదలు తల వరకు కూడా రక్తధారలు కారుతూ ఉన్నాయి. తలకు ముళ్ళ కిరీటం, తన వీపు భాగం అంతా కూడా కొరడాలతో కొడుతూ ఉన్నారు. ఇద్దరు అసమాన ఎత్తు కలిగినటువంటి సైనికులు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనను కొరడాలతో కొడుతూ వీధుల్లో నడిపించుకుంటూ శిలువ మోపించుకుంటూ వస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి దుర్ఘటన! ఏ నేరము చేయనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇటువంటి ఆ యొక్క శ్రమ ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చారు. పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవలసినటువంటి యేసయ్య నా కోసం, నీ కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి, మనం చేసినటువంటి పాపములన్నిటిని కూడా ఆయన మీద వేసుకోవడానికి దేవుడు తన్ను తాను మృత్యుడిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి అటువంటి శ్రమను, అటువంటి భయంకరమైనటువంటి స్థితిని ఎదుర్కోవడానికి దేవుడు సంసిద్ధంగా వచ్చేటటువంటి స్థితిని మనం గుర్తు చేస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఆ పచ్చి మ్రానుకు వేలాడి తీసినప్పుడు ఆ యొక్క రక్తముతో లేకపోతే గాయాలతో నింపబడినటువంటి ఆ యొక్క శరీరం అంతా కూడా ఆ మ్రానుకు అతుకుబడిపోయి బొబ్బలు వచ్చేస్తూ ఎంతో మానసికంగా, శారీరకంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని కృంగదీసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటువంటి స్థితిని కూడా దేవుడు ఆయన భరిస్తూ వేదనతో తన రక్తం అంతా కూడా కారుస్తూ చెమటతో తడిసినటువంటి ఆ శరీరము అది ఆ యొక్క విషపూరితమైనటువంటి మ్రానుకు తగులుతూ ఉన్నప్పుడు కలిగేటువంటి బాధను కూడా అనుభవిస్తూ మనందరి కోసం కూడా తన ప్రాణాన్ని సిలువలో పెట్టడానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడు. ఇంత గొప్ప కార్యం ఎందుకు చేశాడు యేసయ్య అంటే మనలందరినీ కూడా ఆయన సొత్తుగా చేసుకోవడానికి. ఇది దేవుని యొక్క వాక్యం సెలవిస్తారు. మనము మన సొత్తు కాదు, మనము దేవుని యొక్క సొత్తై ఉన్నాము. కారణం ఏమిటి అంటే ఆయన తన స్వార్థమిచ్చి సంపాదించినటువంటి సంఘము అని దేవుని యొక్క వాక్యంలో బోధిస్తూ ఉంది. కాబట్టి మన యొక్క శరీర ఆత్మలను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తోంది. మరి ఇటువంటి దేవుడు మనకు చూపించినటువంటి ఈ యొక్క కృపను బట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి విధేయులుగా బ్రతుకుతూ దేవుని యొక్క సన్నిధానంలో ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా బ్రతకటానికే మనం బ్రతుకుతూ ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34 వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు వ్రాయబడినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అని చెప్తున్నాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అంత్య సూక్తులలో అనగా తన ప్రాణాన్ని విడిచిపెట్టేటువంటి సమయంలో తన ఆత్మను తండ్రికి అప్పగించబోయేటువంటి ముందు అటువంటి భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ అటువంటి కష్టముతో కూడినటువంటి ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కొంటూ ఆయన సిలువలో కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ మాటల్లో మనం చూస్తే ఈ మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అని చెప్తున్నాడు. తండ్రి అని సంబోధిస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తన తండ్రిని విడిచి మనుషులైనటువంటి మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి
మన పాపముల నిమిత్తము ఆయన అనుభవిస్తున్నటువంటి శ్రమలు, తండ్రి చెప్పినటువంటి దాని ప్రకారముగా తండ్రి చిత్తమును నెరవేర్చినటువంటి వాడుగా ఆయన తన పనిని అంతటిని కూడా పూర్తి చేసుకొని ఇక తిరిగి తండ్రితో తనకున్నటువంటి ఆ మంచి సహవాసము, సంబంధాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. చివరి క్షణంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తనను ఎదిరించినటువంటి వారిని, తనను హింసించిన, బాధించినటువంటి వారిని కూడా ఆయన అక్కడ ఏం చేస్తున్నాడంటే క్షమిస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జీవించిన 33.5 సంవత్సర కాలంలో ఆయన చేసినటువంటి బోధలు, క్షమాపణ, ప్రేమ, ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు. అంటే చెప్పినటువంటి బోధ ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అక్కడ నెరవేరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వం విధించినటువంటి శిక్షకు ఆయన లోనయ్యాడు. లోనవటమే కాదు, కానీ తనను హింసించిన వారిని చూచి ఆయన చెప్తున్న మాట, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని చెప్తున్నాడు. ఇంత గొప్ప ప్రేమ, ఇంత గొప్ప క్షమాపణ గుణం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన తలంచుకుంటే తండ్రికి మొరపెట్టినా, లేకపోతే తను శిలువ మ్రాణం మీద నుంచి దిగి వచ్చి వారిని అందరినీ కూడా ఏమైనా చేయటానికి దేవుడు తనకు శక్తినిచ్చినాడు. కానీ అలా చేయలేదు. ఎందుకు చేయలేదంటే తండ్రి చిత్తం నెరవేర్చబడాలి. కుమారుడిగా మనకు అనుగ్రహించబడ్డాడు. ఎందుకు అనుగ్రహించబడ్డాడంటే మనం చేసినటువంటి పాపములకు పరిహారం రావాలి అని అంటే ఒక పరిశుద్ధుడిని యొక్క రక్తము భూమి మీద చిందించబడాలి. కాబట్టి ఆ పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధంగా రక్తాన్ని చిందించాడు. మనకందరికీ కూడా రక్షణ, విమోచనను దేవుడు అనుగ్రహించగలిగినాడు. అందుకే క్షమించేటువంటి స్వభావమునకు ఆయన తావిచ్చి మనకెంతో ఒక మంచి విమోచన, రక్షణను కలుగు చేయటానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఉద్దేశిస్తూ, శ్రమ పెట్టిన వారిని చూస్తూ, అప్పుడు చివరి క్షణంలో కూడా యేసయ్య ఆ మాట పలుకుతూ ఉన్నాడు. అందుకే తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. 3 సార్లు ఆయన పలికినటువంటి మాటల్లో తండ్రిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే తండ్రికి తనకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి అందుకే ఆయన శ్రమల్లోనికి ప్రవేశించినప్పుడు, శ్రమలు అనుభవించేటువంటి సమయంలో, శ్రమల నుండి విజయం సాధించినప్పుడు పరమందున్నటువంటి తన తండ్రితో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నీ చిత్తాన్ని నేను నెరవేర్చేశాను, ఇక నాకు విజయం వస్తూ ఉంది అనేటువంటి ఒక సంతోషంతో, లేకపోతే ఆ విజయాన్ని, వికేతనాన్ని చూపెడుతూ తండ్రితో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఆ పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్లో ఏముందంటే, తన కుమారుడు శ్రమనందుట తండ్రికి ఇష్టమైనది అనేటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే తండ్రికి ఇష్టమైంది అని అంటే మన కోసం ఇష్టమైంది కాబట్టి, అందుకే తండ్రితో సహవాసాన్ని ఆయన కలిగి ఉన్నటువంటి ప్రకారముగా తనకిష్టమైనటువంటి రీతిలోనే తన చిత్తాన్ని నేను నెరవేరుస్తూ ఉన్నాను అనేటువంటి మాటలు అక్కడ మనం పలుకుతూ ఉన్నాడు. అందుకే వారిద్దరూ కూడా ప్రేమపూర్వకమైనటువంటి సహవాసము కలిగినట్లుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆ యొక్క మంచి ఆ మాటలు క్షమాపణతో కూడినటువంటి మాటలు. ఎందుకంటే మనమైతే ఎవరైనా మన ఎడల తప్పు చేస్తే, లేకపోతే కీడు చేస్తే, మనం వెంటనే వారిని శిక్షించటానికో, లేకపోతే కీడుకు ప్రతి కీడు చేయటమో ఏదో ఒకటి జరుగుతుంది. అయితే మానవుడిగా జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిలో అటువంటి గుణం కనపడదు. యేసుక్రీస్తు ప్రభుల వారిలో క్షమించేటువంటి గుణం ఉంది. కాబట్టి ఆయన బోధించాడు. కాబట్టి ఆ రీతిగా దేవుడు వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేసేటువంటి వాడే. ఆయన యొక్క మరణ ఉద్దేశం ఏమిటి అంటే, పాపులను క్షమించగలుగుటకు యేసు ప్రభుల వారు శిలువ మీద ఉన్నాడు. ఆయన లోకానికి వచ్చింది కూడా నశించిన దాని మీదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన తండ్రితో సరైనటువంటి సంబంధ బాంధవ్యము కలిగి మనం క్షమించబడ్డామనేటువంటి విషయాన్ని గుర్తించుకొని దైవవాక్యానికి విధేయులమై ఉంటే ఇతరులను కూడా మనం క్షమించుటనేటువంటి విషయంలో మనం ప్రాణాంతక సమస్యది కాదు. ఎవరైతే ఇతరులను క్షమించరో వారు తాము ప్రయాణం చేయవలసిన వంతెనలు తామే పడగొట్టిన వారు అవుతారని ఆ మాటను జ్ఞాపకం తెచ్చుకుంటే
మనము కూడా ఇతరులను క్షమించేటువంటి ఆ మంచి గుణగణాలను మనం కలిగి జీవిస్తే నిజంగా దేవుని యొక్క చిత్తమును కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగైతే నెరవేర్చగలిగాడో అలాగే క్రీస్తును అనుసరించినటువంటి వారముగా క్రీస్తునందు విధేయులమై దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారమైతే మన ఎడల తప్పిదము చేసిన వారిని సహితము మనము కూడా ఏం చేయగలుగుతామంటే క్షమించేటువంటి గుణం కలిగి మనం జీవించగలుగుతాం. కాబట్టి దేవుడు తన కృప చేత తన తీర్పును ఇంకా వాయిదా వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఒకవేళ ఇతరులను ఇంకా క్షమించలేదేమో, మన పట్ల ఒకవేళ తీర్పు అనేటువంటిది కనుక వస్తే నీవు ఇతరులను క్షమించలేని స్థితిలో కనుక ఉంటే నీవు ఆ తీర్పు దినాన నీవులో ఉన్నటువంటి క్షమించలేనటువంటి ఆ స్థితిని చూచి నీవు శిక్షకు పాత్రుడు అవుతావేమో అని దేవుడు తన తీర్పుని ఇంకనూ వాయిదా వేస్తూ ఉన్నాడు. ఆయన వాయిదా వేస్తూ ఉన్నాడు, ఆయన ఇంకనూ దీర్ఘశాంతము చూపెడుతూ ఉన్నాడు. అంటే మనలో మనం ఒకవేళ మన శత్రువులను లేకపోతే మనకు కీడు చేసినటువంటి వారిని, మనల్ని అవమానపరిచేటువంటి వారిని మనం ఏం చేయాలంటే క్షమించేటువంటి ఆ యొక్క మంచి గుణాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు నిజముగా దేవుడు తన జీవిత కాలంలో చేసినటువంటి బోధ ప్రకారం ఎలాగైతే నెరవేర్చాడో సెలవులో కూడా తనతో పాటు ఉన్నటువంటి వారిని ఎలాగైతే క్షమించేటువంటి ఆ గుణాన్ని అక్కడ కనపరుస్తూ ఉన్నాడో అదే రీతిగా దేవుని బిడ్డలైనటువంటి మనము కూడా ఆయనలో ఉన్నటువంటి మంచి గుణగణాలను కలిగి ఇతరులను క్షమించేటువంటి ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవులో పలికినటువంటి రెండవ మాటను ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతోంది. నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచూ ఉన్నాను అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సిలువ వేయబడిన తర్వాత అనగా అంతకు మునిపే తనతో పాటు ఇంక ఇద్దరు ఉన్నారు. వారు ఎవరు నీ బైబిల్ బోధిస్తుందంటే వారి బందిపోటు దొంగలు అని అక్కడ రాయబడుతోంది. అంటే వారు ఆ సిలువ మరణానికి లేక ఆ సిలువ శిక్షకు పాత్రుడు, వారు దానికి తగినటువంటి వారు. అయితే ఆ ఇద్దరు బందిపోట్ల మధ్య ఎవరున్నారు ఆ నేరస్తుల మధ్య అంటే పరిశుద్ధుడు నీతిమంతుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ స్థలంలో మనం చూస్తున్నాం. గొల్గొతా కోట పైన కపాలం అనబడినటువంటి స్థలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇద్దరి బందిపోట్ల మధ్య ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆకాశమునకు భూమికి నీ మధ్యలో వేయబడినటువంటి సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్య ఎంతో ఆయన భయంకరమైనటువంటి రక్తపు మడుగులో ఆయన ఉన్నటువంటి స్థితిని అంతటిని కూడా మనం చూస్తున్నాం. తలకు ముళ్ళ కిరీటం, తన చేతులకు మేకులు, అలాగే తన యొక్క పాదములకు మేకులు, శరీరం వీపులకు కొరడా దెబ్బలు, ప్రక్కలో మల్లెపు పోటు, ఇటువంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడుతున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు బందిపోట్లు కూడా మనం చూస్తే ఒక బందిపోటు అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని తిరస్కరించేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. రెండవ బందిపోటును మనం చూస్తే ఆయనలో ఉన్నటువంటిది ఏమిటి అంటే ఆ పరిస్థితి అంతటిని కూడా గమనిస్తూ వస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు యేసయ్యను ఈ విధంగా హింసిస్తూ ఉన్నారు. ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆయన అనుకుంటున్నాడు, నేనైతే లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు బందిపోట్లు మేమైతే ఈ శిలువ మరణానికి పాత్రులము, దీనికి తగినటువంటి వారము, ఈ శిక్షకు మాకు పడవలసిందే. అయితే ఈయన బ్రతికిన కాలంలో ఎంతోమందికి మేలు చేశాడు, అద్భుతాలు చేశాడు, రొట్టెలు పంచిపెట్టాడు, ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి ఈ నజరేడైనటువంటి యేసును సిలువ వేయటం అన్యాయం కదా అని తనలో తాను ఆలోచిస్తూ ఎంతగానో ఆయన బాధపడుతున్నటువంటి విధంగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని తిరస్కరించేటువంటి ఒక బందిపోటున్నాడు. యేసయ్యని గమనిస్తూ యేసయ్యకు పడినటువంటి శిక్షను చూసి బాధపడుతూ ఉండేటువంటి మరొక బందిపోటును కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ నేరస్తులు వారితో పాటు సిలువలో వేలాడుచున్నటువంటి ప్రభువులకు జరుగుతున్నటువంటి దారిని కూడా గమనిస్తూ ఉన్నారు. అయితే ఆ కొంత సమయానికి ఈ మాటలన్నీ కూడా ఈ నేరస్తులు ఒక బందిపోటు అంటున్నాడు, నువ్వు నిజముగా రక్షకుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా ఈ సిలువలో నుంచి మమ్మల్ని తప్పించు అనేటువంటి
వ్యంగ్యముతో ఎగతాళితో కూడినటువంటి మాటలు పలుకుతున్నాడు. రెండవ వాడు అంటున్నాడు, ఇది మనకు తగినటువంటిది, ఏ నేరము చేయనటువంటి ఈయనకు ఇది తగినటువంటిది కాదు, కాబట్టి దీనికి మనము శిక్షాపాత్రులు కాబట్టి అని ఈ విధంగా సంబోధిస్తూ తన యొక్క తోటి నేరస్తుడు ప్రభువును ఆ విధంగా దూషించినందులకు అతన్ని ఏం చేస్తున్నట్టే గద్దిస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనకు సెలవిస్తుంది. ఇది ఆ యొక్క రెండవ బందిపోటు చేస్తున్నటువంటి కార్యం. రెండవదిగా ఆయన ఏం చేస్తున్నాడంటే దైవ భయాన్ని గూర్చి తన తోటి నేరస్తునితో మాట్లాడుచు, దేవునికి భయపడవా, నీవు నిజముగా భయము అనేటువంటిది ఉంటే ఇటువంటి వ్యంగ్యముతో కూడినటువంటి మాటలు నీవు మాట్లాడు అని ఆ నేరస్తుడు దేవుని ఎడల ఎట్టి భావమును కలిగి ఉన్నాడు మనకు చక్కగా తెలుస్తుంది. ఎందుకంటే తనలో దేవుడు అంటే భయం అనేటువంటిది ఉంది. అందుకే తన తోటి నేరస్తునికి ఆ మాట చెప్తున్నాడు, నీకు దేవుడు అంటే భయం లేదు. మనుషుల భయం అసలు లేక ఉండినను దైవ భయమును గూర్చి ఇతడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇతను కూడా బందిపోటు అంటే మనుషులంటే ఎవరికి కూడా మనుషులకు భయం అనేటువంటి ఉండదు. కాబట్టి అటువంటి వాడు దైవ భయాన్ని గురించి అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. మూడవదిగా ఏం చెప్తున్నాడంటే ఇతడు తన నేరములను వాటికి తగిన శిక్షను అంగీకరిస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే బందిపోటు స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ శిక్ష నాకు తగినటువంటిదే అని ఒప్పుకుంటూ ఉన్నాడు. మనకైతే ఇది న్యాయమైనటువంటిది, ఈయనకు ఇది న్యాయమైనటువంటిది కాదు, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచూ ఉన్నాము అని ఇతడు ఒప్పుకుంటూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. నాలుగవది ఏం చెప్తున్నాడంటే ప్రభువును గురించి ఏం చెప్తున్నాడంటే ఈయన నిర్దోషి, ఈ శిక్షను భరిస్తూ ఉన్నాడు అని ఇతడు ఏం చెప్తున్నాడంటే దేవుని గురించి అక్కడ చక్కగా ఆ మరొక బందిపోటుతో చెప్తున్నటువంటి విషయాలు, ఈయన ఏ తప్పిదమో చేయలేదు అని ప్రభు యొక్క నిర్దోషత్వాన్ని పలుకుతూ ఆయన ఇతరుల దోషముల కొరకు వారి స్థానంలో ఈ శిక్షను ప్రభువు భరించుచూ ఉన్నాడని గుర్తిస్తూ ఉన్నాడు. రెండవ బందిపోటు చూడండి, తానుగా తనలో ఉన్నటువంటి పాపమును బట్టు నేరాన్ని బట్టు ఆయన శిక్షకు పాత్రుడు కాలేదు, కానీ ఇక ఉన్నటువంటి మనుషుల యొక్క తప్పిదములను మనుషులు చేసిన పాపములను తన మీద వేసుకున్నాడు. కాబట్టి దానికోసం ఆయన ఈ యొక్క సిలువలో ఇటువంటి స్థానంలో ఉన్నాడు. ఈ శిక్షను ప్రభువు భరిస్తూ ఉన్నాడు, అందును బట్టి భరిస్తున్నాడు తప్ప ఇతడు ఈ శిక్షకు పాత్రుడు కాదు అనేటువంటి ఆ యొక్క చక్కని సాక్ష్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆ యొక్క బందిపోటు చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇంతటి గ్రహింపుతో ఒప్పుదలతో పశ్చాత్తాపముతో ఈ రెండవ నేరస్తుడు ప్రభువును ఏం చేస్తున్నాడంటే ఒక వరం అడుగుతూ ఉన్నాడు. ఏమిటి అది అంటే ఇది ఆ యొక్క దొంగ ఆ యొక్క రెండవ బందిపోటు యొక్క చివరి కోరిక అయి ఉండొచ్చు, లేకపోతే తన ప్రాణం పోయేటప్పుడు దేవుని అందున్నటువంటి భయమును బట్టి దేవునిలో ఉన్నటువంటి ఆ మంచి గుణాన్ని అనగా మనుషులు చేసిన పాపం అంతటిని తన మీద వేసుకొని తన ప్రాణాన్ని బలంగా పెడుతున్నాడు. ఆ సత్యాన్ని ఎరిగి ఆయన పశ్చాత్తాపంతో కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని దేవుణ్ణి అడుగుతున్నటువంటి మాట ఏమిటి అంటే ఆయన అలాగా రెండవ బందిపోటు యేసు వైపు చూస్తూ, ఇదిగో ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనేటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి ఒక ప్రార్థన లేకపోతే ఒక మాటను దీన స్థితిలో ఆయన అడుగుకుంటూ ఉన్నాడు. నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకో అని ప్రభువుని వేడుకుంటున్నప్పుడు ప్రార్థన చేసినటువంటి ఆ ప్రభు ఆ బందిపోటు యొక్క ప్రార్థన విన్న దేవుడు అతనితో ఏం మాట్లాడుతున్నాడంటే అతనిలో ఉన్నటువంటి పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అనగా తను చేసినటువంటి పాపమునంతటిని కూడా దేవుడు గ్రహించాడు. ఆ గ్రహించినటువంటి ఆ స్థితిని చూచాడు. తనలో కలిగినటువంటి పరివర్తన పశ్చాత్తాపాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇటువంటి ఆ యొక్క స్థితిని చూచి ఆయన ఏమని వేడుకుంటున్నాడంటే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పినటువంటి మాటలు ఆ దేవుడు విన్నప్పుడు యేసయ్య ఆ దొంగతో అంటున్నాడు, ఏమనంటున్నాడంటే నేడే నీవు నాతో కూడా ఎక్కడుంటావంటే పరదేశులో ఉందువు అని నిశ్చయంగా చెబుతూ ఉన్నాను అనేటువంటి మాట ఆ యొక్క దొంగతో మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి విషయం, ఎంత గొప్ప సమాచారం. ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని విడిచిపెట్టేట సమయంలో కూడా పశ్చాత్తాపముతో యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రార్థన చేసినటువంటి ఆ బందిపోటు దొంగను కూడా సహితంగా దేవుడు క్షమించి తనతో పాటు పరదేశంలోనికి తీసుకువెళ్ళటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. తనతో పాటు పరదేశంలో ఉండటానికి ఆ యొక్క రెండవ బందిపోటుకు దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే
ఇది ఎంతో గొప్ప ఆధిక్యత ఆ దొంగ సంపాదించుకున్న కారణం తనలో ఉన్నటువంటి పశ్చాత్తాపం. తను చేసినటువంటి పాపమునకు అక్కడ పరిహారం దొరుకుతుందని గ్రహించాడు కాబట్టి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు మనుషుల పాపముల కోసము ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెడుతున్నాడు కాబట్టి, నేను చేసిన పాపమును బట్టి కూడా, నేను చేసిన తప్పిదములను బట్టి కూడా, నా పాపాన్ని కూడా ఆయన భరించి నాకు ఆయన రాజ్యములో ఉండేటువంటి స్థితిని, ఆ స్థానాన్ని నా దేవుడు నాకు ఇస్తాడేమో అన్న ఒక ఆశ, ఆసక్తి ఉంది కాబట్టి ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారితో చేసినటువంటి ఆ ప్రార్థన అంగీకరించిన దేవుడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నటువంటి ఆ గొప్ప ఆధిక్యతను ఆ రెండవ దొంగకు అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఆధిక్యత ఈ రోజున నీవైనా నేనైనా కూడా సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి ఆ యొక్క క్షమాపణ గుణం మళ్ళా మనం చూస్తూ ఉన్నాం. లేదు నీవు బందిపోటువు, నీవు ఎన్నో తప్పిదాలు చేసావు, ఎన్నో పాపాలు చేసావు కాబట్టి నీకు పరదేశంలో స్థానం లేదు అని అనలేదు దేవుడు. ఆయన చెప్పిన మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎందుకంటే పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తము ఇంకొకటి ఏది కూడా లేదు. మనుషులందరూ కూడా పాపం చేసేటువంటి వారే. అందుకే దేవుని వాక్యం సెలవిస్తారు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. ఇది సత్యం. అయితే ఆ దొంగ చిట్ట చివరి క్షణాల్లో కూడా ఏం పొందుకుంటున్నాడంటే రక్షణ సంపాదించుకుంటున్నాడు. దేవునితో పాటు ఉండేటువంటి ఆ యొక్క స్థితిని సంపాదించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ మొదటి దొంగ రెండవ దొంగ ఇద్దరు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు. మొదటి దొంగ ఎవరు అని అంటే, ఈ మొదటి దొంగ ఎవరికి సాదృశ్యము అంటే, ప్రస్తుతం ఈ లోకములో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభులు వారిని తిరస్కరిస్తూ హేళన చేస్తున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు, వీరందరూ కూడా మొదటి దొంగకు సాదృశ్యంగా ఉన్నటువంటి వారే. ఈ రెండవ దొంగ ఎవరికి సాదృశ్యం అంటే, తమ పాపములను ఒప్పుకొని తమ పాపములకు పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తము చేసుకునేటువంటి వారందరూ కూడా క్రీస్తు ప్రభుల వారి ఎదుట తమ పాపములను ఒప్పుకొని తమ జీవితమును ఆయన ఎదుట పెట్టినటువంటి వారు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా రక్షణను సంపాదించుకునేటువంటి వారందరూ కూడా ఎవరు అంటే ఈ రెండవ దొంగకు సాదృశ్యంగా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అటువంటి గొప్ప ధన్యత, ఆ యోగ్యతను మనం సంపాదించుకోవాలి. ఇంకా ఎంతో కాలం పాపంలోనే జీవిస్తూ పాపానికి తగినటువంటి శాపాన్ని మనం కలిగి జీవిస్తూ ఉంటే మన జీవితములకు, మన క్రైస్తవ్యానికి ఏ అర్థము కూడా ఉండదు. కాబట్టి మొదటి దొంగ వల్లే ఉండగా రెండవ దొంగలు ఉన్నటువంటి పశ్చాత్తాప హృదయంతో మనం గనక దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే నిజంగా దేవుడు మనందరినీ కూడా ఆయన చెప్పేటువంటి మాట, ఆదరణతో కూడినటువంటి మాటలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ దొంగ సంపాదించుకున్నాడు రక్షణ. అందుకే అన్నాడు క్రీస్తు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నటువంటి ఆ గొప్ప ఆధిక్యతను ఆ రెండవ దొంగ సంపాదించుకున్నట్లుగా నేను కూడా అటువంటి ఆధిక్యతను సంపాదించుకోవాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి మూడవ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఈ వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 27వ వచనాల్లో మనం చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది, అమ్మ ఇదిగో నీ కుమారుడు అనేటువంటి మాట. ఇక్కడ ఇది కుటుంబానికి సంబంధించినటువంటి మాట. ఎందుకంటే దైవత్వాన్ని విడిచి మానవత్వాన్ని ధరించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన జన్మించడానికి కారకురాలైనటువంటి ఏ తల్లి గర్భములైతే ఆయన జన్మించాడో ఆ తల్లిని చూస్తూ ఆయన తన బాధ్యతను ఆయన చూపిస్తూ ఉన్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యోహానును చూపెడుతున్నాడు. యోహాను ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి రొమ్మున అనుకునేటువంటి వాడు. అటువంటి మంచి సన్నిహితుడు కాబట్టి ఎందుకు యోహాన్ని అక్కడ చూపెడుతున్నాడంటే, ఆయన సిలువ వేయబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మేలు పొందుకునేటువంటి వాడు ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులలో కూడా చాలామంది లేరు. దేవుణ్ణి ఆ యొక్క జయప్రవేశం యెరూషలేములో ఆయన చేసినప్పుడు హోసన్న హోసన్న యేసు ప్రభుల వారికి జయము జయము అని పలికినటువంటి వారు కూడా ఎవరు లేరు. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు అంటే
కొంతమంది స్త్రీలు ఉన్నారు. వారు దూరంగా నిల్చుని ప్రలాపిస్తూ అంగలారుస్తూ ఏడుస్తూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి యోహానును చూపెడుతూ తన తల్లికి ఒక బాధ్యతను, ఆ తల్లిని కూర్చున్నటువంటి బాధ్యత యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో జ్ఞాపకం తెచ్చుకుంటూ తన తల్లి మీద ఉన్నటువంటి బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాడు. అంటే కుటుంబ వ్యవస్థలో ఒక కుమారుడుగా ఉన్నటువంటి జన్మించినటువంటి యేసయ్య తను తండ్రి చిత్తమును నెరవేర్చి వెళ్ళిపోవడమే కాదు, కానీ తాను పరిపూర్ణమైనటువంటి మానవత్వం కలిగినటువంటి క్రీస్తు ప్రభుల వారుగా జీవించినంత కాలము తనకు తల్లిగా ఉన్నటువంటి మరియమ్మను యోహానుకు అప్పగిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన చెప్తున్న మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇది బాధ్యతాయుత జీవితానికి అద్దం పట్టినటువంటి సూక్తి ఆయన పలికినటువంటి మూడవ మాట. ఎందుకంటే తన కన్న తల్లిని ఆయన మరిచినటువంటి వాడు కాదు కాబట్టి, ఆయన తన ఆ యొక్క బాధ్యతను మరిచినటువంటి వాడు కాకుండా తన తల్లికి చేయవలసినటువంటి కార్యాన్ని అక్కడ జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా సెలవిస్తుంది. ఈ మాట ప్రేమామృతమైనటువంటి ధారగా మనకు అనిపిస్తుంది. అంటే తన ప్రేమనంతటిని కూడా తల్లి పట్ల చూపెడుతూ ఉన్నాడు. ఎందుకు అని అంటే తన యొక్క మొట్టమొదటి స్థితి నుంచి కూడా మనం గమనిస్తూ వస్తే దేవుడు నిజంగా తన తల్లి క్రీస్తు ప్రభుల వారు జన్మించడానికి ఎంతో ఆమె పడినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఆ స్థితిలో ఆమెకు ఆదరణ కలగాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క స్థితిని మనం గమనించినట్లయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు సమాధి కూడా లేదు, ఆయన దగ్గర ధనం లేదు. ఆ తర్వాత ఆయనకు ఉండేటువంటిది అంతా కూడా ఏమిటంటే ప్రేమ ఒక్కటే ఆయనలో ఉంది, అదొకటే ఆయన కనపరుస్తూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు యోహానును చూపెట్టి తన బాధ్యతను తీర్చుకుంటూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. క్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లిని గురించి ఆయన అంత బాధ్యత తీసుకుంటూ ఉన్నాడంటే ఆయన మరవలేదు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించటానికి మరియ కన్యకైనటువంటి మరియ గర్భము దాల్చిన స్థితి మొదలుకొని అప్పుడు మొదలైనటువంటి గుసగుసలు అనగా పెనిమిటిలో తన భర్తలో వచ్చినటువంటి సంశయాలు లేక అనుమానాలు, లేకపోతే అవమానం కలుగుతుందేమో అన్నటువంటి ఈ విషయాలు మొదలుకొని క్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పటి నుండి కూడా తన అవమానాన్ని భరించినప్పటికీ కూడా సిలువ వరకు కూడా, అనగా క్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ మరణము వరకు కూడా క్రీస్తు ప్రభుల వారిని ఆమె విడిచినటువంటిది కాదు, ఆమె అంటి పెట్టుకుని ఉన్నది. అందుకే క్రీస్తు ప్రభుల వారు తన యొక్క ప్రేమను వెల్లడి చేస్తూ, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇక మీదట నా స్థానంలో నీకెవరు ఉంటారంటే యోహానును పెడుతూ ఉన్నాను అని చూపిస్తూ ఉన్నాను. అందుకే ఆ యొక్క తల్లి అంతవరకు కూడా ఆ స్థితిని చూస్తూ క్రీస్తు ప్రభుల వారితోనే ఉంది. పగిలినటువంటి హృదయం, ఎంతగానో కృంగిపోయి ప్రలాపిస్తున్నటువంటి ఆ స్థితిలో ఆ తల్లికి ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలో ఏముందంటే, నీ హృదయంలో కత్తి దూసుకొని పువ్వును అను యేసు మాట తల్లిని ఏం చేస్తుందంటే ఓదారుస్తూ ఉంది. ఆదరణ, పోషణ, ఈ సౌకర్యాలు లేక ఏర్పాట్లన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి వారికి అమ్మ యొక్క విలువను తెలియచేస్తూ ఉన్నాడు. ప్రస్తుత లోకంలో మనం చూస్తే తల్లిదండ్రుల యొక్క విలువ చాలామందికి తెలియదు. ఎందుకంటే దేవుని వాక్యం బోధిస్తుంది, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలని చెప్తోంది. మరి యేసయ్య ఆ సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు కూడా తన తల్లిని మర్చిపోలేదు. తన తల్లి చేసినటువంటి ఆ కార్యమును మర్చిపోలేదు. తల్లి ఎడల తనకున్నటువంటి బాధ్యతను ఏమాత్రము మరవక ఆమెను అక్కడ ఏం చేస్తున్నాడంటే సన్మానిస్తూ ఉన్నాడు. అందుకే తన పోషణ గురించి, తనకు కావాల్సిన ఆదరణ గురించి, అన్నిటిని గురించి కూడా తల్లితో మాట్లాడుతున్న మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అనేటువంటి మాటను అక్కడ పలుకుతున్నాడు. కాబట్టి ప్రస్తుతం మనం క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాం, మంచిది. అయితే ఆత్మీయ జీవితంతో పాటు లోకంలో ఉన్నటువంటి బాధ్యతలు కూడా మనము గమనించేటువంటి వారంగా ఉండాలి. ఇవి క్రీస్తులో నుండి మనము తెలుసుకోవలసినటువంటి విషయాలు, క్రీస్తులో నుండి మనము అనుసరించాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే ఒక స్థానము ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులు మర్చిపోతూ ఉన్నాడు, తన కుటుంబాన్ని మర్చిపోతూ ఉన్నాడు, తనకు ఉన్నటువంటి బాధ్యతను విడిచిపెట్టి జీవిస్తున్నటువంటి వారు లోకంలో ఎంతోమంది లేకపోలేదు. అయితే యేసయ్య తన శ్రమను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన తన తల్లిని జ్ఞాపకం తెచ్చుకొని తనలో ఉన్నటువంటి ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన చేసినటువంటి ఈ కార్యాన్ని మనము కూడా చేయాలి.
సంఘం పట్ల నీవు బాధ్యత కలిగి ఉండాలి. నీ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. నీ తల్లిదండ్రుల పట్ల, సంఘ బాధ్యతల పట్ల నీవు నెరవేర్చేటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. సంఘము నీకు దేవుడు అనుగ్రహించాడంటే ఆ సంఘం పట్ల నీవు ఏమైతే కార్యాలు చేయాలో, ఈ సంఘం అనేటువంటిది తల్లి, ఈ తల్లి యొక్క సంఘం పట్ల నీవు చేయవలసిన బాధ్యతలన్నిటిని కూడా నువ్వు సక్రమంగా నెరవేర్చినటువంటి వాడవైతే అప్పుడు నీవు నీ దేవుని యొక్క మాటలకు విధేయత చూపెట్టినటువంటి వాడవు, దేవునికి లోబడినటువంటి ఒక విశ్వాసిగా నువ్వు జీవించగలుగుతావు. కాబట్టి ఆయన నీ చేతుల్లో పెడుతూ ఉన్నాడు. నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని నీ చేతుల్లో పెడుతున్నాడు. నీ చేతుల్లో పెట్టినటువంటి ఆ రెండింటి విషయంలో కూడా నీకు కలిగినటువంటి బాధ్యతను నీవేం చేసే వ్యక్తిగా ఉండాలంటే దాన్ని స్వీకరించి ఆ బాధ్యతను నెరవేర్చేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. 4వ మాటను ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయగాక. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇందులో వ్రాయబడినటువంటి మాట, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవుని వాక్యం ఈ రీతిగా బోధిస్తూ ఉంది. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూస్తే చరిత్రలో ఇది అరమియా భాష. ఈ అరమియా భాష ఇజ్రాయేళ్ల పారంపర్యమును గమనిస్తే వారు ఇబ్బందుల్లో, శ్రమల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు దేవుడు వారిని విడిచినాడేమో అనేటువంటి భావన వారి కలిగినప్పుడు దేవుణ్ణి ఆ రీతిగా ప్రార్థించేటువంటి వారు. ఆ తర్వాత అదే అలవాటు కీర్తనకారుని యొక్క జీవితంలో కూడా మనం చూస్తున్నాం. ఆయన కూడా ఇలాగే అంటున్నాడు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆ లేఖనం నెరవేరేటప్పటికీ ఆ యొక్క క్రీస్తు కూడా ఈ మాట పలికినాడు. క్రీస్తు ఒంటరితనములో ఎడబాటును అనుభవించుతూ ఉన్నప్పుడు అందరూ తనను విడిచిపెట్టినారని, ఆ తర్వాత శిష్యులు కూడా ఎవరు లేరు, రోగములు బాగు చేసుకున్న వారు లేరు, 5,000 మందికి ఆహారం పంచిపెట్టినప్పుడు ఆ 5,000 మందిలో కూడా ఎవరు కనపడటం లేదు. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు అంటే యేసు ప్రభువుని శ్రమ పెట్టేటువంటి వారే, కష్టపెట్టేటువంటి వారే అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి దానిని బట్టి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు కూడా తనను వదిలేశాడేమో అని భావించి క్రీస్తు ఈ కేక వేశాడేమో అని మనము ఆలోచించినట్లయితే, తన తల్లి బాధ్యతను తన ప్రియ శిష్యునికి అప్పగించినట్టుగా ఆ దేశం అంతా కూడా ఏమైపోయేదంటే చీకటి కమ్మిపోయారు. ఆ తర్వాత అంధకార శక్తులు చెలరేగుతూ ఉన్నాయి, ప్రకృతి శక్తులు బలహీనమైపోతూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో నిస్సహాయత ఆవరించినప్పుడు కృంగిపోతూ యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ మాటలు పలుకుతున్నాడు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనేటువంటి మాట పలుకుతున్నాడు. చూడండి ఎంత భయంకరమైనటువంటి క్షోభను అనుభవిస్తున్నాడు క్రీస్తు ప్రభువు వారు. ఆయన సిలువలో వేలాడుతూ ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఇవి భయముతోనో అవిశ్వాసముతోనో క్రీస్తు ఈ కేక వేయలేదు. శ్రమలో వేసిన కేకే కానీ అవిశ్వాసంతో వేసినటువంటి కేక ఎంత మాత్రమో కానే కాదు. ఎందుకంటే కుమారుడు శిక్షించబడుట తండ్రికి ఇష్టమై ఉన్నది. కాబట్టి ఆ ఇష్ట ప్రకారంగానే క్రీస్తు శ్రమలో వేసినటువంటి కేక తప్ప తను భయముతో వేసినటువంటిదో అవిశ్వాసంతో వేసినటువంటిది కాదని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కనుక ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఈ దేవా నా దేవా నన్ను ఎందుకు చేయబడినాడితివి అనేటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం. మానవులు చేసినటువంటి పాపము క్రీస్తును దేవుని నుండి ఏం చేసేదంటే దూరం చేస్తూ ఉంది. ఆ దూరం చేసినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకే యేసు ప్రభువు వారికి మనుషులు చేసిన పాపం తన మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన ముఖం కనిపించలేదు. అది ఒక అడ్డుగోడగా నిలబడ్డది. ఆ మేఘం అలాగా కమ్మి వేస్తూ ఉందేమో. అందుకే ఆయన అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచినావు. పాపములు మోయించినటువంటి క్రీస్తు దేవునికి దూరమైనట్లు భావించుకొని ఈ మాట పలుకుచూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఆ భారమును భరింపలేక ఆదరణ కొరకు యేసుక్రీస్తు ప్రభువుని ఎదురు చూస్తూ ఈ మాటలు పలుకుతున్నాడు. అంతేకాని పిరికితనం లేదు, భయమైనటువంటిది
లేకపోతే సహాయం కొరకు ఎదురు చూస్తూ పలికినటువంటి మాటలు ఎంత మాత్రం కూడా కాదని ఈ విషయంలో మనం తెలుసుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. అందుకే మానవుల యొక్క పాప భారము ఆయనను ఏం చేసేదంటే కృంగదీశారు, ఆయనను సిలువలో వేలాడదీశారు, తన శరీరం అంతటిని కూడా నలగొట్టేటట్లుగా చేశారు, తనలో ఉన్నటువంటి రక్తం అంతటిని కూడా ధారలుగా కార్చేటట్లుగా చేశారు. అందుకే అటువంటి ఆవేదనను ఆయన తన మాటల్లో పలుకుతూ ఉన్నాడు. ఇది అటువంటి పరిస్థితిని మనం గమనిస్తే అందుకే ఆయన సిలువలో ఆ మాటలు పలుకుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఏ పాప భారమైతే క్రీస్తు ప్రభువు వారిని సిలువకు అప్పగించిందో ఆ పాపము మనదే అని మనం గమనించేటువంటి వారుగా ఉండాలి. ఆ గమనిస్తే అప్పుడు ఆ పాపాన్ని మనం ఏం చేయాలంటే విసర్జించి ఆయన వలె పరిశుద్ధులుగా ఉండటానికి మనం ప్రయాసపడుతూ ఉండాలి. ఒక మంచి నీతి మార్గంలో ప్రయాణించడానికి మనల్ని మనము పురుగొలుపుకోవాలి. అందుకే కానీ మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయంలో మనం జీవించేటట్లుగా మనం బ్రతకడానికి నేర్చుకోవాలి. అందుకే ఆయన ఏం చేశాడంటే తానే తన శరీరం మందు మన పాపములను రాను మీద మోసుకొనిను మన పాప జీవితము సమాధి చేసి నీతిమంతులుగా మనల్ని జీవించడానికి నీతి కార్యములను జరిగించుచు మన జీవితం అంతయు కూడా క్రీస్తు చేసిన విమోచన కార్యములను స్మరించుకుంటూ ఉండేటువంటి రీతిగా మనం బ్రతకాలి. ఎందుకంటే తండ్రికి తనకు ఒకవేళ ఎక్కడ బంధం విడిపోతుందో లేకపోతే మనం చేసిన పాపం అంతా కూడా అడ్డుగోడగా నిలబడిపోయాలి. ఆ అడ్డుగోడను మనమే తొలగించాలి. నీవు ఈ రోజున దేవునికి మొరపెడుతూ ఉన్నావు. నీవు శ్రమలు అనుభవించినప్పుడు, నీవు కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, నీవు దేవునికి మొరపెట్టినప్పుడు, లేకపోతే నీలో ఉన్నటువంటి పాపమును బట్టి ఆ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళలేక వెనుకపోచేస్తూ ఉండొచ్చు. కారణం నీలో ఉన్నటువంటి పాపం, నీలో ఉన్నటువంటి శాపం. మొట్టమొదట పాపాన్ని నీవు కడిగేసుకోవాలి. క్రీస్తు ప్రభుల వారు నీ కోసం కార్చినటువంటి ఆ విలువైనటువంటి రక్తధారణ నీ మీద ప్రోక్షించబడాలి. అప్పుడే నీవు పరిశుద్ధిగా చేసుకోగలుగుతావు. నీ జీవితం దేవుడి దృష్టికి నీతిమంతురాలుగా ఒక మంచి పరివర్తన కలిగినటువంటి పరిశుద్ధమైన జీవితంలో నీవు జీవించడానికి దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. అందుకే అటువంటి స్థితిని నీవు కలిగి జీవించాలి. దేవుని యొక్క ఈ మాటలో మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే ఆయన పిరిగితనముతో, భయముతో, అవిశ్వాసంతో పలికినటువంటి మాట కాదు, కానీ ఆయన శ్రమను అనుభవిస్తూ పలికాడు. ఈ శ్రమ ఎవరి వలన కలిగేది అంటే నా వలన, ఇక్కడ చూస్తున్నటువంటి మనందరి వలన దేవునికి శ్రమ కలిగేది. అయితే ఇది దేవుని యొక్క తండ్రి చిత్తమై ఉంది. మనం చేసినటువంటి పాపములకు పరిహారము కావాలి, మన పాపములకు ప్రాయశ్చిత్తం కావాలి. ఎందుకు కావాలి అంటే పరలోకమందున్నటువంటి తండ్రితో మనమందరము కూడా కలిసి నివసించడానికి తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన చిట్ట చివరికి తన ప్రాణాన్ని గొల్గొతా కొండ మీద సిలువలో అప్పగించుకున్నాడు. కాబట్టి అటువంటి దానికి కారకులైనటువంటి మనకు దేవుడిచ్చినటువంటి రక్షణను కాపాడుకుంటూ ఆ విమోచన జీవితంలోనే మనం ముందు కొనసాగుతూ ఉంటే నిజంగా మనం నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా ఉండటానికి దేవుడు కృప చూపెట్టి మనం అటువంటి మంచి మార్గంలో నడిపించగలుగుతాడు. మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా,
మరసితివా సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా ఐదవ మాటగా మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఈ రీతిగా సెలవిస్తోంది. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అని ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి సమాచారం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఈ మాటను మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు తప్పికొన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దాహం వేస్తూ ఉంది. ఆయన మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఒక పరిపూర్ణమైనటువంటి మానవత్వం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అందుకే శరీరమునకు కలిగినటువంటి ఆ శ్రమ, శరీరం అనుభవించినటువంటి ఆ యొక్క కష్టం, బాధనంతటిని బట్టి కూడా తను దాహం వేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. అయితే అందులో ఉన్నటువంటి మర్మము మరొకటికి మనం గమనించాల్సినటువంటి వారుగా ఉన్నాము. అయితే ఆ సమయం ఎటువంటిది అని అంటే అది మిట్ట మధ్యాహ్నం దాదాపు 2:30 3 గంటల మధ్య యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటలు ఆయన శిలువపై వేలాడుతూ ఆకాశంకు భూమికి మధ్యలో ఉన్నటువంటి స్థితిని మనం చూస్తూ ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ ఇక ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి పనిని పూర్తి చేశాడని, తనకు అప్పగించినటువంటి కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చినట్లు ఎరిగి సాతానునిపై తన విజయకేతనం ఎగురువే సమయంలో ఆయన లేఖనాన్ని సంపూర్తి చేసి జ్ఞాపకము చేసుకొని లేఖనము నెరవేరినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు పలుకుతున్నటువంటి 5వ మాట, నేను దప్పిగొంటూ ఉన్నాను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలో ఒక మాట వ్రాయబడి ఉంది. క్షమించండి, కీర్తన గ్రంథం 22:15వ వచనంలో ఏమిటంటే, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయన, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది అనేటువంటి ఆ యొక్క వాక్య భాగం నెరవేరినట్లుగా మరియు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మానవత్వమును అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అంటే అక్కడ పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి యొక్క లేఖన భాగాన్ని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు నెరవేరుస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి నేను దప్పికొనుచు ఉన్నాను అన్నటువంటి మాటలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మానవుడిగా శరీర రీతిగా తన యొక్క సహజ సంబంధమైనటువంటి కోరిక లేకపోతే ఆ యొక్క కొన్నటువంటి దాహాన్ని గుచ్చినటువంటి బాధను అక్కడ తెలుపుతూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి మాటలో మనకు కాస్త విడ్డూరత కనిపిస్తూ ఉంది. ఎందుకు విడ్డూరం కనిపిస్తూ ఉంది అని అంటే, ఆయన భూమి మీద జీవించినటువంటి కాలంలో ఒక మాట చెప్పాడు. ఆయన చేసిన బోధల్లో ఉన్నటువంటి మాట ఏమిటంటే, మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏమంటున్నాడంటే, నేను జీవజలమును, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ నీ దప్పికొనడు, ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలను, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ దప్పికొనడు అన్నటువంటి వాక్కులు మనం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యోహాను సువార్తలో మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈయన చెప్పినట్లు ఈ మాటల్లో మనం చూస్తున్నప్పుడు మరి సిలువలో ఆయన పలికినటువంటి మాటలకు మనం పొంతన ఏమాత్రం కూడా కనబడటం లేదు. దీనిని బట్టి కొంతమంది అక్కడ ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని అవమానపరిచి ఉండొచ్చు. ఈయన నేను జీవజలం అన్నాడు, మరలా నేను దప్పికొంటూ ఉన్నాను అనేటువంటి మాటలను బట్టి అక్కడ ఉన్నటువంటి వారు ఎంతో రీతిగా దేవుణ్ణి అవమానించి ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి వారు విమతస్తులు యేసును మానవుడు కాదు అని కూడా మాటలు కూడా పలికి ఉండొచ్చు. అయితే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆయన నోటిలో నుండి వచ్చినటువంటి ఈ 5వ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు నేను తప్పికొంటూ ఉన్నాను అనేటువంటి మాటను పలికాడు అని మనం చూస్తే, ఆ రోజున పస్కా పండుగకు వచ్చినటువంటి యూదులు, సామాన్యమైనటువంటి ప్రజలు
యూదా మతానికి సంబంధించినటువంటి ప్రవిష్టులు, ఆయన వెంబడించినటువంటి స్త్రీ పురుషులు కానీ, అన్యులు కానీ, వీరందరూ కూడా ఒక ప్రవాహము వలె తనను సిలువపై వేలాడుచున్నటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. అయితే ఆ చూస్తూ ఉన్నటువంటి ఆ మానవాళి అందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చూస్తూ, గమనిస్తూ, వారి యొక్క హృదయ అంతరంగమును ఎరిగినటువంటి వాడు కాబట్టి వారిలో ఇంకనూ పరివర్తన అనేటువంటిది కలగనందుకు, వారిలో పశ్చాత్తాపం అనేటువంటిది కలగనందుకు, వారిలో మారు మనస్సుకు తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు చూడలేదు కాబట్టి ఆయన ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఆ మాటలు ఆ యొక్క హృదయ అంతరంగాన్ని పరిశీలించినటువంటి క్రీస్తు ప్రభువు వారు ఆయన ఎంతగానో హృదయంలో వ్యధ చెందినటువంటి వాడుగా, బాధింపబడినటువంటి వాడుగా మనం కనిపిస్తూ, ఆయన యొక్క హృదయ వేదన అంతటిని కూడా ఆ రీతిగా ఆ మాటలో దేవుడు బయలుపరుస్తున్నాడు. నేను ఇంకా దప్పికొంటూ ఉన్నాను. ఆయన భూలోకంలో జీవించినప్పుడు ఆయన చేసిన బోధలు ఉన్నటువంటి ఆ యొక్క సత్యాలు ఎరిగినటువంటి బిడ్డలు ఉన్నారు. ఆయన ద్వారా స్వస్థతలు పొందిన వారు ఉన్నారు. అంతేకాదు ఆయన ఎంతోమందిని మరణంలో నుండి జీవంలో నడిపించిన వారు ఉన్నారు. యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఆయనకు జయము జయము, హోసన్నా హోసన్నా అని పలికినటువంటి వారందరూ కూడా అక్కడ ఉన్నారు. కానీ వారిలో ఎటువంటి మార్పు కనబడకపోవడం దేవుడు చూస్తూ ఉన్నాడు. వారందరూ కూడా దేవునికి ఎలా కనిపిస్తూ ఉన్నారంటే ఎండమావుల వరే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అంటే దేవుడు ఆశించిన, దేవుడు కోరుకునేటువంటి ఆ రీతిలో వారు కనబడటం లేదు కాబట్టి దేవుడు వారిలో పరివర్తన కోరాడు. వారిలో మారు మనస్సుకు తగినటువంటి ఫలాన్ని కోరాడు. అయితే ఆ ఫలం వారు పొందుకోలేక క్రీస్తును చూస్తూ ఉన్నారే తప్ప వారిలో మార్పు అనేటువంటిది కలగలేదు. కాబట్టి వారి హృదయ అంతరంగమును ఎరిగినటువంటి దేవుడు ఆయన శ్రమలో, శరీరంలో కలిగినటువంటి బాధలో మాట్లాడుతూ ఈ విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మాటను ఆయన పలుకుతూ ఉన్నాడు. నేను తప్పికొంటూ ఉన్నా, ఇంకా తప్పి ఆయనకు తీరలేదు. ఎంతోమంది ఈ రోజున మనుషులు దేవుని వాక్యాన్ని వింటున్నారు, దేవునిని చూస్తున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, వెళ్తున్నారు తప్ప దేవుని యొక్క మాటలను అనుసరించి ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని ఎరగలేక ఎండమావుల లాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఎండమావు చూడటానికి నీరు ఉన్నట్టుగానే ఉంటుంది తప్ప అది మనం దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు కానీ తెలియదు అది నీటి ఊటతో ఉందా లేకపోతే అది ఎండమావుగా ఉన్నదా అనేటువంటి విధాన్ని మనం గమనించగలుగుతాం. ఈ రోజున చాలామంది కూడా అలాగే జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఆ యొక్క దైవత్వపు ఆవేదనను అక్కడ కనపరుస్తూ నేను ఇంకను తప్పికొనుచూ ఉన్నాను అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు కానీ సిలువలో ఆయన యేసయ్య యొక్క దైవత్వపు దాహమును ఆయనను ఎండమావుల్లోనికి నెట్టివేశారు. ఆయన కలిగినటువంటి ఆ యొక్క దాహం ఆయనని ఎండమావుల్లోకి నెట్టివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనను తమ స్వార్థం కోసం వెంబడించినటువంటి జనసమూహంలో మనకు కనబడుతున్నారు. ఇప్పుడు ఆయన వ్యతిరేకంగా కేకలు వేస్తున్నటువంటి వారు ఆ స్థలంలోనే ఉన్నారు, హేళన చేసేవారు ఉన్నారు. అందుకే ఆ ఇచ్చినటువంటి తీర్పులు, పలికినటువంటి ఆ మాటలు అవన్నీ కూడా నిజంగా దేవుని యొక్క దృష్టిలో ఆయనకి ఎలా ఉన్నాయంటే ముళ్ళుకోలల వలె గుచ్చుకుంటూ ఎంతో ఆవేదన చెందినటువంటి స్థితిని యేసుక్రీస్తు ప్రభుల వారికి అవి కలుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను ఇంకనూ దప్పికొనుచూ ఉన్నాను, నా దాహం తీర్చండి అన్న రీతిలో ఆయన పలికినటువంటి మాటలు దైవత్వమునకు సంబంధించినటువంటి విలువైనటువంటి మాటలను మనము గమనించవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. కాబట్టి ఈ ఆవేదనను ఆక్రందన రూపంలో ప్రభువుకు నివేదించినట్లుగా మనము నిజంగా అటువంటి మంచి స్థితిని మనము గుర్తెరగాలి. దేవుడు మనలో ఏం కోరుకుంటూ ఉన్నాడు, దేవుడు నిజంగా మన నుండి ఆశించేటువంటిది ఏమిటి? ఎండమావు లాంటి జీవితం కాదు, నిజముగా ఆయనను సంతోషపెట్టేటువంటి రీతిగా ఆయన యొక్క దాహాన్ని తీర్చేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. క్రైస్తవ పేర్లు పెట్టుకొని క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి క్రైస్తవులుగా పిలవడుచు ఉన్నటువంటి మన జీవితాలలో సిలువలో పలికినటువంటి 7 మాటల గురించి ధ్యానిస్తూ ఉన్నాం, బోధిస్తూ ఉన్నాం, వాటిని వింటూ ఉన్నాం. అయితే దేవుని కొరకు ఫలించేటువంటి జీవితాలు అనగా ఆయన కొరకు ఫలించేటువంటి ఆ యొక్క మంచి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తిత్వం, మారు మనసుకు తగినటువంటి ప్రతిఫలం మనలో లేకపోతే మనము ఎండమావుల వల్లే మనం బ్రతుకుచూ ఉన్నామని దాని అర్థం. లేక నామమాత్రపు క్రైస్తవులుగా బ్రతుకుచూ ఉన్నామని దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు అటువంటి ఎండమావుల వల్లే ఉన్నవారిని
అంతేకాక నామకార్థపు క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారిని చూచి ఆయన నేను తప్పికొంటూ ఉన్నాను అన్నటువంటి మాటలు పలుకుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనకు కనిపిస్తుంది. కనుక ఆయన శిలువపై వేలాడుచు తన తండ్రి చిత్తమును తాను నెరవేర్చినట్లుగా తన ఆశను తీర్చు వారి కొరకు చూచినప్పుడు తాను కనుగొనలేనటువంటి ఆ మార్పును ఆ యొక్క దానిని గూర్చి ఆయన అంటున్నటువంటి మాట ఇది, నేను తప్పికొంటూ ఉన్నాను అని చెప్పినటువంటి మాటల్లో మనం నిజంగా ఎంతగానో మార్పు చెందవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. ఆయన దాహాన్ని తీర్చేటువంటి వారముగా ఈ లోకంలో మనము జీవించాలని ఆయన యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశం, చిత్తం ఆ రీతిగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎవరికి కూడా పనికిరాని అకాలపు కాపు కాయకుండా మనం ఫలములను బట్టి ఇతరులకు తెలియపరచు మారు మనసుకు తగినటువంటి ఫలాలు మనలో గనక ఉంటే అటువంటి ఫలితమైనటువంటి జీవితం మనం ఫలిస్తూ ఆయన దప్పికను ఆయన యొక్క ఆశను తీర్చువారిగా ఈ లోకంలో మనమందరం కూడా జీవిస్తే నిజముగా దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలకు మనమందరము కూడా పాత్రలు అవుతాం. 6వ మాట సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఈ మాట అక్కడికి మనకు కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువపై వేదన పడుచు ఆయన పలికినటువంటి 6వ మాట. ఈ మాట యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలో మనకు కనిపిస్తున్నటువంటిది ఇది ఒక విజయవంతమైనటువంటి మాట. ఈ విజయవంతమైనటువంటి మాట యేసు ప్రభుల వారు ప్రశాంతముగా, ధైర్యముగా, ఆనందముతో ఈ మాటను పలుకుచూ ఉన్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని తండ్రితో యోహాను సువార్తలో అని మనం చూస్తున్నటువంటి మాటల్లో మనకు కనిపిస్తూ ఉంది. అంటే మనం గమనించినట్లయితే గొప్ప గొప్ప నాయకులు ఎవరు కూడా సమాప్తమైనదని, లేకపోతే వారు మరణించేటప్పుడు వారు చేసినటువంటి కార్యాల గురించి చెప్పి వారు అంత ఖచ్చితంగా వారి ప్రాణాన్ని విడిచిపెట్టేటువంటి స్థితి వారికి కలగదు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు తన తండ్రి ఏమైతే చెప్పగలిగాడో, తండ్రి చిత్తం ఏమైతే ఉందో దానిని నెరవేర్చాను అంటే ఈ లోక రక్షణను గూర్చినటువంటి పని పూర్తిగా ముగించాను, అది పూర్తిగా ముగిసిపోయాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో సమాప్తమైనది అనేటువంటి ఆ యొక్క మాటలు పలుకుతూ ఉన్నాడు. ఎందుకు అంటే తండ్రి చిత్తమును పూర్తిగా నెరవేర్చినటువంటి వ్యక్తి. సమాప్తమైనది అనగా తను చేసినటువంటి పని అంతా కూడా పరిపక్వమైనది లేక పరిపూర్ణమైనది అనేటువంటి మాటకు ఆ అర్థాన్ని ఇస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు నిజంగా తండ్రి చిత్తమును నెరవేర్చేటువంటి విషయంలో ఏ ఒక్క సందర్భంలో కూడా ఆయన వెనుకడుగు వేసిన వాడు కాదు, లేక మాట తప్పినటువంటి వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క మానసిక బాధ, శారీరక బాధ, ఆత్మీయ బాధ, ఒంటరితనం, శారీరక తృష్ణ, మానవ జాతి యొక్క రక్షణ, విమోచన, జీవిత యాత్ర, సువార్త ప్రచారం, సాధారణను జయించుట, ఈ ప్రవచనము నెరవేరుటకు, ప్రేమను బయలుపరచుటకు, మానవుని దేవునితో ఐక్యపరచటానికి, ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి, పాపము నుండి విడిపించుట మొదలగు పనులన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు తుదముట్టించినటువంటి సమాచారాన్ని బట్టి దేవుడు అక్కడ సమాప్తమైనది. ఈ కార్యాలన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు జరిగించారు తన జీవితంలో. ఎందుకు అంటే మనుషులైనటువంటి మన కొరకు. ఆయన శిలువలో పలికినటువంటి 6వ మాటగా సమాప్తమైనది అని అన్నాడు. అంటే లోక రక్షణ కార్యమును గూర్చి ఆయన చేసి ప్రారంభించినటువంటి కార్యములన్నీ కూడా ముగింపులోనికి వచ్చాయి. కాబట్టి దానిని బట్టి ఆయన సమాప్తమైనది. 33.5 సంవత్సరములు నేను అనుభవించినటువంటి నా శారీరక మానసిక వేదన ముగిసేది. నేను నా తండ్రి యొక్క ఉద్దేశమును, చిత్తమును ముగించాను, దాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తిని. కాబట్టి ఆయన అంటున్నటువంటి మాట సమాప్తమైనది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. నిజ జీవితంలో మనం ఆలోచించినట్లయితే కుటుంబాల్లో లేక సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు లేక 60, 70 సంవత్సరాలు మనుషులు బ్రతికి
ఆ యొక్క మరణిస్తే మనం చాలా విచారిస్తూ ఉంటాం, ఇంకా కొంతకాలం బ్రతికుంటే బాగుండునేమో అని మనం ఎంతో వేదన చెందుతూ ఉంటాం. అయితే మనం గమనించాల్సినటువంటి ఏమిటంటే ఎంతకాలము బ్రతికాము అన్నది కాదు, కానీ ప్రభువును పొందినటువంటి మనము ఎన్ని మంచి పనులు చేసి ఉన్నాము అనేటువంటిది ప్రాముఖ్యం. మనం జీవించిన కాలం అంతా కూడా పాపము లేకపోతే చెడ్డ పనులు, కీడు పనులు చేస్తూ బ్రతికి చచ్చిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. మనం బ్రతికేటువంటి కొంతకాలమైన మనం జీవిత కాలంలో మనం ఎన్ని మంచి పనులు చేసామో దానిని మనలో నుండి దేవుడు చూచేటువంటిది. కాబట్టి అటువంటి రీతిగా మనం క్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే తండ్రి చిత్తమును నెరవేర్చిన వాడుగా ఉన్నాడో అదే రీతిగా మనం కూడా ఆయన చిత్తమును ఎరిగి నెరవేర్చేటువంటి వారంగా మనం జీవించడం నేర్చుకోవాలి. అందుకే యోహాను సువార్త 6:38 వ్రాయబడిన మాటలో ఏముందంటే, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. దైవ చిత్తమును నెరవేర్చుట సమాప్తమైంది, అందుకే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అని పౌలు భక్తుడు కూడా చెప్తున్నటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలన్నీ కూడా నిజంగా మన జీవితం మనకు ఎంతో ఉపయోగకరమైనటువంటివి. మన జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు. మనం బ్రతికిన కాలంలో మనము తండ్రి చిత్తమును నెరవేర్చి తండ్రికి అనుకూలంగా చేయదలిచినటువంటి కార్యములన్నిటిని కూడా చేసి ఆ తర్వాత మనము కూడా ఇప్పుడు సమాప్తమైంది, నీ చిత్తాన్ని నేను నెరవేర్చాను ప్రభువా అన్నటువంటి ఒక విశ్వాసముతో కూడినటువంటి మాటలు మన జీవితంలో ఉండాలి. ఎందుకంటే ఏ విధముగా క్రీస్తు తన పనిని తుదముట్టించెనో అలాగే మనం కూడా మన యొక్క దేవుని చిత్తం నెరవేర్చుటకు, దేవుని యొక్క సముఖంలో ఉండటానికి, దేవునికి లోబడటానికి, నశించిన దానిని వెదకి రక్షించటానికి, అలాగే దేవుని వైపు తిరగటానికి, ఆ తర్వాత దేవుని పని చేయటానికి, దేవునికి విధేయత చూపెట్టే విషయంలో, త్యాగం చేసే విషయంలో, దేవుని నామమును బట్టి శ్రమలు అనుభవించేటువంటి విషయంలో కావచ్చు, లేకపోతే మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతలను, లేకపోతే తలాంతులను, తరుణములను, సమయాన్ని, మనకు దేవుడు ఇచ్చినటువంటి, దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది ఇచ్చినటువంటి ధనాన్ని సరైనటువంటి విధముగా దేవుని యొక్క సేవలు ఉపయోగించుటకు మనం ఏం చేస్తుందంటే ప్రయత్నిస్తూనే ఉండాలి. అంతేకాని మనలో ఉండేటువంటి శారీరకమైనటువంటి కార్యాలు అనగా గర్వము, స్వార్థము, సోమరితనము, వీటినన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే వాటిని విసర్జించేటువంటి వారుగా ఉండాలి. ఇవి కనుక ఉంటే పై చెప్పబడినటువంటి ఏవి కూడా మన జీవితంలో నెరవేర్చలేము. దేవునికి అనుకూలంగా మనం జీవించలేని స్థితిలోనే మనం ఉంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారంటే, మనుష్య కుమారు పరిచారము చేయించుకున్నట్టుగా రాలేదు, కానీ ఆయన పరిచారము చేయటానికే వచ్చారు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతలను బట్టో, ఆశీర్వాదాన్ని బట్టో మనల్ని మనము హెచ్చించుకునేటువంటి వారుగా ఉండకూడదు. తండ్రి చిత్తమును నెరవేర్చేటువంటి బిడలుగా మనం ఉంటూ తండ్రి యొక్క చిత్తమును పూర్తి చేసేటువంటి దిశలోనే మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. అప్పుడే నిజముగా ఆ రీతిగా జీవిస్తూ ఉంటే క్రీస్తు ఎప్పటికీ కూడా మన ఎడల ఆయన ప్రేమను చూపెడుతూ ఉంటాడు. మనల్ని దేవుడు హెచ్చించిన కొలది, ఆశీర్వదించిన కొలది, మనకు దేవుడు పెట్టినటువంటి బాధ్యతలన్నింటిని బట్టి కూడా మనము ఆయన యొక్క సన్నిధిలో, కుటుంబ వ్యవస్థలో మనము నిజంగా దేవుని యొక్క ఎదుట నమ్మకము కలిగి జీవిస్తూ ఆయన చిత్తమును నెరవేర్చేటువంటి బిడలుగా మనము జీవిస్తూ ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉండగలుగుతాం. దేవునికి మనము ఎల్లవేళలా కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అటువంటి మంచి భక్తి కలిగినటువంటి జీవితాన్ని మనమందరూ కూడా జీవించాలి. ఎందుకంటే చాలామంది క్రైస్తవ జీవితంలో మనం చూస్తే వారిలో శారీరకమైనటువంటి కార్యములకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా జీవించేటువంటి ఆ స్థితిని కలిగినప్పుడు నిజంగా వారిలో తండ్రి చిత్తమును నెరవేర్చేటువంటి ప్రయాణము వారు చేస్తూ ఉంటారు. ఒకవేళ దానికి భిన్నమైనటువంటి జీవితాన్ని అనగా నామమాత్రపు క్రైస్తవులుగా, లేకపోతే ఎండమావులను పోలినటువంటి క్రైస్తవులుగా కనుక బ్రతికితూ ఉంటే వారు నిజంగా దేవుని చిత్తంలో నెరవేర్చలేనటువంటి వారుగానే వారు జీవిస్తూ ఉంటారు. కాబట్టి మనం బ్రతికినంత కాలంలో క్రీస్తు ప్రభువు వారి సిలువలో పలికినటువంటి ఆ యొక్క 6వ మాట సమాప్తమైనది అని చెప్తున్నాడంటే తండ్రి చిత్తమును ఎంతగా ఆయన గౌరవించాడు, ఎంతగా తండ్రికి విధేయత చూపెట్టాడు, లోబడ్డాడు. శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన, మరణమే వచ్చిన వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడంటే సహనముతో ఆయన ఎదుర్కొన్నాడు.
దాని నుండి విజయాన్ని సంపాదించారు, సాతానుని పైన విజయాన్ని సంపాదించారు. అటువంటి స్థితిని క్రీస్తు ప్రభువు వారు కలిగి ఉన్నారు. ఆయనను పోలినటువంటి మనం, ఆయన బిడ్డలుగా జీవించేటువంటి మనలో కూడా ఆయన ఏ రీతికైతే బ్రతికి మరణాన్ని గెలిచి తిరిగి పునరుద్ధానుడై వెళ్ళాడో ఆ రీతిగా మనము కూడా క్రీస్తు ప్రభువు వారిని అనుసరిస్తూ మనము జీవిస్తూ మనం అన్ని విధాలా కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనము జీవిస్తే నిజముగా అది మనకు, మన కుటుంబములకు ఆశీర్వాదం. చిట్ట చివరి 7వ మాటను ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడుతోంది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చూన్నాను. ఈ మాటలు మనం గమనించినట్లయితే మరలా ఆయన తండ్రిని తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే ఇది దైవత్వానికి సంబంధించినటువంటి మాట. తన తండ్రితో తనకున్నటువంటి ఆ సహవాసమును ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాడు. తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకుంటూ ఉన్నాడు. ఈ వాక్యంలో చిట్ట చివరి ఈ యొక్క వాక్యం, ఈ యొక్క మాట 7వది. 7 అనేటువంటి మాట సంపూర్ణతకు సూచనగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు 6 దినాలలో తన పని అంతటిని కూడా చేసి సృష్టిని అంతటిని కూడా సృష్టించి 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నట్టుగా దేవుని వాక్యం బోధిస్తారు. మరి ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణంలో కూడా ఒక ప్రత్యేకత మనకు కనబడుతూ ఉంది. ఈ లోకంలో ఎవరైనా మరణిస్తే వారు పలానా వారు మరణించారు, లేకపోతే చనిపోయారు అనేటువంటి విషయాలు మనం వింటూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణాన్ని మనం చూస్తే ఆయన మరణములో మరణించేటువంటి కొద్ది క్షణాల ముందు ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువు వారు తల వంచి తన ఆత్మను అప్పగించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు పూనుకున్నటువంటి రక్షణ కార్యము సంపూర్తి చేసేశారు. ఆ పలికినటువంటి 6వ మాటలోనూ ఈ 7వ మాటలో ఉన్నటువంటి విషయాలు చూస్తే దరిదాపు ఇంచుమించు ఒకే రీతిగా మనకు కనిపిస్తూ అర్థమవుతూ ఉన్నాయి. ఆయన చేసిన పని పూర్తి అయ్యాది. పూర్తి అయిన వెంటనే తను చేయవలసిన పని ఏమిటంటే తన ఆత్మను తండ్రికి అప్పగించడమే. ఆయన అప్పగిస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. అయితే మరణము అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే మన యొక్క ఆత్మను తండ్రి చేతికి అప్పగించడమే అని మనం గమనించాలి. చావు అనేటువంటిది మనకు ఒక గొప్ప మర్మముగా మనకు అనిపిస్తుంది. చనిపోయిన తర్వాత మనం ఏమవుతామో, ఎక్కడికి వెళ్తామో, మన ఆత్మ ఎక్కడికి వెళ్తారో అనేటువంటి భయము, ఆందోళన మనకు ఉండొచ్చు. లేకపోతే మనతో పాటు ఎవరైనా ఉంటారా అనేటువంటివి, మన యొక్క ఆత్మ మన శరీరం విడిచిన వెంటనే మనకు ఏం సంభవిస్తుందో, ఎలా ఉంటామో అనేటువంటి ఇటువంటి ఆలోచనలు మనకు ఎన్నో సందేహాలు పుట్టక మానవు. అయితే ప్రభు పలికినటువంటి ఈ మాటను చూస్తే భక్తుని యొక్క ఆత్మ శరీరమును విడిచినంతనే తండ్రి చేతిలోనికి పోవచ్చు అన్నదని స్పష్టమవుతూ ఉంది. అందుకే ఈ ఆత్మ మనకు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఈ ఆత్మ తండ్రి యొద్దకే వెళ్తుంది. శరీరము మట్టి నుండి నిర్మించబడింది కాబట్టి ఈ శరీరము మట్టిలోని కలిసిపోతారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మన తండ్రి చేతిలోనికి వెళ్ళిన పిదప నిత్యమునకు, అనగా ఆ నిత్యము మనకు ఏముంటుందంటే క్షేమమే ఉంటుంది. అక్కడ వెళ్ళేటువంటి ఆ యొక్క మంచి స్థలం, ఆ యొక్క పరలోక రాజ్యం లేక నిత్య జీవంలోనికి వెళితే తిరిగి మరలా భూలోకంలోనికి రావాలి అన్నటువంటి ఆలోచన ఏ మనుషునికి కూడా ఆ యొక్క కోరికలు రావు. ఎందుకంటే తండ్రి చేతిలోనికి వెళ్ళుటయే ఏ బిడ్డ అయినా భయపడతాడా? ఎవరు కూడా భయపడరు. కాబట్టి మన ఆత్మను క్రీస్తు ప్రభుల వారు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకుంటూ తన ప్రాణాన్ని బలిగాను అర్పణగాను పెట్టుకున్నట్టుగా ఈ యొక్క 7వ మాటలో మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన సుఖాలన్నిటినీ కూడా విడిచిపెట్టాడు. ఆ తర్వాత తనకున్నటువంటి వాటిని ఏమి కూడా ఆయన అనుభవించలేదు. కానీ తను ఏమి కలిగి జీవించాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసమే బ్రతికాడు. తన పనిని పూర్తిగా ముగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే సంపూర్ణమైనటువంటి మానవ శరీరముతో ఉన్నటువంటి దేవుడు అని ఇందు మూలంగా మనము తెలుసుకోవలసిన వారంగా మనం ఉంటున్నాం.
ఎందుకంటే ఆయన మానవుడిగా పుట్టి ఆ యొక్క మానవుడిగా పుట్టినటువంటి ఆ యొక్క దైవత్వమును విడిచినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన తండ్రి చిత్తమును పూర్తిగా నెరవేర్చిన వాడుగా మనకు కనిపిస్తూ ఆయన చివరి ఆ యొక్క క్షణాలలో తన ఆత్మను తండ్రికి అప్పగిస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో 7వ మాటగా పలికినటువంటి ఆ చివరి పలుకుల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా మన జీవితకాలం అంతా కూడా మన ఆత్మల్లో మనం ఎవరి వశంలో పెట్టుకోవాలంటే తండ్రి యొక్క వశంలో మనం ఉంచుతూ ఉన్నామా లేదా అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. తండ్రి వశంలో పెట్టాలి అంటే తండ్రికి అనుకూలంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి ఆత్మను కలిగి మనం జీవించాలి దాని అర్థం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన తన ఆత్మను తండ్రి వశంలో పెట్టాడు. అందుకే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు స్వయంగా తను తాను మరణానికి అప్పచెప్పుకున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు పెట్టినటువంటి హింసకు, లేకపోతే వారు కొట్టినటువంటి కొరడా దెబ్బలకు, వారు పెట్టినటువంటి బాధకు, వారు వేసిన సిలువను బట్టి ఆయన చనిపోలేదు. కానీ తన్ను తాను తన ప్రాణాన్ని ఏం చేశాడంటే అప్పగించుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. మరి తండ్రి చేసినటువంటి క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఆ కార్యంలో ఆయన విజయవంతంగా పలికి ముగిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎవరిపైన విజయం? మరణం మీద విజయం, సాతానుడి పైన విజయం, మానవులు చేసిన పాపం మీద విజయం దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే ఆయన విజయవంతముగా మరలా తన ప్రాణం పెట్టి మనలందరినీ కూడా రక్షించటానికి దేవుడి కార్యము చేశాడు. కాబట్టి ఆ మంచి సంతోషంతో లేక ఆ గొప్ప విజయాన్ని సాధించాడు అన్నటువంటి ఆ యొక్క మంచి భావనతో దేవుడి మాటలు చెబుతూ ఆయన తన యొక్క ఆత్మను దేవునికి అప్పగిస్తున్నాడు. మానవుడు చేసినటువంటి పాపములు చాలా భయంకరమైనటువంటివి మరియు అవి విస్తారములని దేవుని వాక్యం మనకు బోధిస్తారు. అయితే దేవుని ప్రియ కుమారుడైనటువంటి ఆ యొక్క క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క రక్తధారలు ఏ హృదయములైతే ప్రోక్షింపబడతాయో అవి నీతికరమైనటువంటి మనస్సాక్షిగా నుండి విమోచన నుండి స్థిరపడు పర్యంతం వరకు కూడా మనము ప్రార్థించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకంటే మన పాపములకు పరిహారం అనేటువంటిది లేకపోతే పరలోక రాజ్యం మనకు రాదు. మనం నామమాత్రపు క్రైస్తవులుగా ఎంతకాలం బ్రతికినా మనలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి, పాపములను బట్టి మనకు విమోచన విడుదలైనటువంటిది లేకపోతే పరలోకాన్ని సంపాదించుకునేటువంటి వారిగానే మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి మరణాన్ని మనము క్షమించండి సాతానుని మనం ఎదిరించాలి. పాపమును జయించేటువంటి వారుగా మనం ఉండాలి. అది క్రీస్తు ప్రభుల వారిలో మనము నేర్చుకోవలసినటువంటి విషయాలుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు మనిషి చేసినటువంటి పాపమునంతటిని కూడా, మానవుల పాపం అంతటిని రక్షించడం కోసము ఆయన ఏమైపోయాడంటే పాపపు ముద్దగా చేయబడ్డాడు. ఆయన ఒక శరీరం అంతా కూడా నలగగొట్టబడి మనుషులకు విమోచన కలుగు చేయడానికి ఇటువంటి గొప్ప కార్యాన్ని చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు అంటే తండ్రి తనతో పాటు మనల్ని కూడా కూర్చోబెట్టడం కోసం, తండ్రితో పాటు కలిసి సహవాసం చేయడానికి మనము ఆ యొక్క తండ్రి అభిష్టమై ఉన్నది కాబట్టి. అంతేకాదు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఈ మరణం అనేటువంటిది జీవముతో పోరాడుతూ ఉంది. జీవము ఎవరిలో ఉంది? ఈ నిత్య జీవము క్రీస్తు ప్రభుల వారిలో ఉంది. అందుకే ఆయన యందు ఉన్నటువంటి నిత్య జీవము, దానిని బట్టి మరణాన్ని క్రీస్తు ప్రభుల వారు జయించినట్లుగా దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఎందుకంటే నిరపరాధి అయినటువంటి క్రీస్తు యేసు ప్రభుల వారు సర్వలోకములో ఉన్నటువంటి పాపుల యొక్క పాపముల నిమిత్తము మరణించటం ద్వారానే అందరి కొరకైనటువంటి గొప్ప విజయము ఆయనలో మనము చూస్తూ ఉన్నాం. ఆయన ద్వారా మనకు లభించాలి. అంతే తప్ప ఇక ఎవరు కూడా యేసుక్రీస్తు వలె మానవులు చేసినటువంటి పాపమును బట్టి ఎవరు కూడా ముందు నిలబడలేదు. ఆయన మన కొరకు నిలబడ్డాడు. మన పాపములు ఆయన మీద భరించుకున్నాడు, మనల్ని విమోచించాడు, రక్షించగలిగినాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని బట్టి జరిగినటువంటి విషయం, ఆ యొక్క కార్యం ఏమిటి? ఆ సిలువలు అంటే గొప్ప విజయము మనకు కనిపిస్తుంది. సాతాను యొక్క తలను చితకు కొట్టబడుతుంది. అంతేకాదు మరణపు ముళ్ళును ఆయన విరిచేసినటువంటి స్థితిని మనము ఆ యొక్క సిలువలో మనం గమనిస్తూ ఉంటున్నాం. అందుకే యేసు తన ప్రాణాన్ని స్వస్థ బుద్ధితో స్వయముగా
తన గొర్రెలకి తానే ప్రాణం పెట్టును అన్నటువంటి వాక్య నెరవేర్పును బట్టి ఈ లోకపు బ్రతుకులో దానికి చనిపోవుట అను ఒక ఆ స్వయంకృతమైనటువంటి క్రియే కానీ నిశ్చయితమైనటువంటి ఒక నైజ సంభవము కాదు. ఎందుకంటే దేవుడు తన ఇష్ట ప్రకారముగానే తన ప్రాణమును మనుషుల కొరకు పెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇటువంటి గొప్ప కార్యములు చేసినటువంటి దేవుడు ఎంత ప్రేమామయుడో మనం గమనించాలి. ఇక ఈ సమాధుల గురించి మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క బిడలు లేక ఆ దేవుని అంత విశ్వాసం ఉంచినటువంటి వారు వీరి కోసం ఈ సమాధులు ఎటువంటి విధంగా ఉన్నాయి అంటే పునరుత్థానము అనేటువంటి ఉదయము కొరకు నిద్రించేటువంటి గదులుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే చూడండి, ఎవరన్నా చనిపోతే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆయన బ్రతికిన కాలంలో ఫలానా వ్యక్తి చనిపోయాడు అని అంటే ఆయన చనిపోలేదు, వారు ఏం చేస్తున్నారని చెప్పాడు, నిద్రపోతూ ఉన్నాడు అని చెప్పాడు. అంటే ఈ సమాధులు అనేటువంటివి ఒక వ్యక్తి దేవుని బిడలుగా జీవించేటువంటి వారందరూ కూడా విశ్రాంతిలో ఉన్నారు, నిత్య విశ్రాంతిలో, అంటే వారు నిద్రిస్తూ ఉన్నారు అనే తప్ప వారు చనిపోలేదు. అలాగే ఈ సమాధులు అనేటువంటివి కూడా అది మనం ఉదయం కొరకు అనగా పునరుద్ధానము అనేటువంటి ఉదయం కొరకు ఎదురు చూచేటువంటి ఆ యొక్క స్థితి ఉన్నంత వరకు కూడా వారు ఉండేటువంటి నిద్రించేటువంటి స్థలాన్ని సమాధులుగా అక్కడ మనకు కనబరుస్తూ ఉంది. అందుకే పరదేశంలో అడుగిడినటువంటి తర్వాత భూలోకములో జీవించాలన్నటువంటి కోరిక ఏ మనుషునికి కూడా రాదు. ఎందుకంటే అక్కడ ఆకలి దప్పులు లేవు, అక్కడ ఏడుపు లేదు, నిట్టూర్పు లేదు, ఏమీ కూడా లేదు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించడమే, దేవుణ్ణి మహిమపరచడమే, దేవుణ్ణి ఘనపరచడమే. ఇటువంటి గొప్ప మహిమ కలిగినటువంటి ఆ స్థలములో లోనికి కనుక మనం వెళితే ఇక ఎన్నటెన్నటికీ కూడా దేవునితోనే ఉండాలన్నటువంటి ఆ యొక్క ఆశ మనకు ఉంటారు. దేవునితోనే జీవిస్తూ మనం బ్రతుకుతూ ఉంటే దానికి మించినటువంటి భాగ్యం, దానికి మించినటువంటి ధన్యత ఇంకొకటి మానవునికి అవసరం లేనటువంటి రీతిలో అటువంటి దీవెనకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. అందుకే సిలువలో తన యొక్క పవిత్ర రక్తమును కార్చి మరణాన్ని సంతోషంగా స్వీకరించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపముల నుండి మనల్ని విడిపించి తన తండ్రికి తన ఆత్మను ఏం చేసుకున్నాడు, అప్పగించుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాని ఆయన పడినటువంటి శ్రమకు ఆయన ప్రాణం పోలేదు, లేకపోతే వారు పెట్టినటువంటి శ్రమకు ఆయన ప్రాణం పోలేదు. తాను సాతానుడిపై విజయం సంపాదించాడు. మానవుల యొక్క పాపమును బట్టి వారి మీద తన రక్తమును వారి నిమిత్తము తన యొక్క రక్తమును కార్చి మరణాన్ని సంతోషంగా స్వీకరించాడే కానీ ఇటువంటి గొప్ప త్యాగాన్ని దేవుడు చేశాడు. ఎవరి కోసం అంటే నా కోసం, నా పాపముల కోసం, నీ కోసం, నీ పాపముల కోసం దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని చేసి మనందరినీ కూడా రక్షించగలిగినాడు. కాబట్టి తన యొక్క తండ్రికి తన యొక్క ఆత్మను ఈ రీతిగా అప్పగించుకుంటున్నాడు. తన చిత్తాన్ని నెరవేర్చాలని చెప్పాడు, చివరికి తన ఆత్మను కూడా అప్పగించుకుంటున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరుడు, నా ప్రియమైనటువంటి సహోదరి, విన్నటువంటి ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మనం జాగ్రత్తగా విన్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన సిలువలో పడినటువంటి శ్రమ అనుభవిస్తూ కూడా ఆయన పలికినటువంటి 7 మాటల్లో ఉన్నటువంటి ఈ అమూల్యమైనటువంటి మాటలన్నీ కూడా వినడానికి దేవుడు మన కృప చూపెట్టాడు. ఇలాగ సంవత్సరం మనం వినటమే కాదు, బోధించడమే కాదు, లేకపోతే దీన్ని ఆచరించడం కాదు, కానీ అందులో ఉన్నటువంటి సత్యాలు, ఆయన పలికినటువంటి మాటల్లో దాగి ఉన్నటువంటి మర్మాలు, ఎన్ని సందేశాలు మనకు తెలియజేస్తున్నాయి. ఎంతోమంది దైవజనుల ద్వారా మనం ఈ వాక్యాన్ని వింటూ ఉన్నాం. అయితే దేవుడు మనలో నుండి కోరేటువంటిది మారు మనసుకు తగినటువంటి ఫలం. ఆ మారు మనసుకు తగినటువంటి ఫలం మనం కలిగి జీవిస్తే నిజంగా దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తూ ఉండగలుగుతాడు. అందుకే మనం మన హృదయములో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆయన భరించినటువంటి ఆ యొక్క శిలువ శ్రమను మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆ శిలువను ధరించేటువంటి వారుగా మనము జీవించడానికి ఇష్టపడాలి. అప్పుడు నీ ఆత్మను దేవునికి నీవు అప్పగించుకుంటావు. నీవు ఎప్పుడైతే శిలువను ధరించుకోవో అనగా కష్టము శ్రమ వచ్చినా నీవు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఇరుకు మార్గములో ప్రయాణించడం కోసం నీవు ఇష్టపడాలి. విశాల మార్గములో ప్రయాణించితే అది నాశనానికి తీసుకొని వెళ్తాదని దేవుని వాక్యం బోధిస్తారు. కాబట్టి ఇరుకు మార్గాన్ని ఎంచుకొని ఆ ఇరుకు మార్గం కూడా నీవు ప్రయాణిస్తూ శిలువను ధరించుకొని
నీ ఆత్మను దేవునికి అప్పగించు. అప్పుడు నీ హృదయంలో సంతోషం పొంగి పొరలుతూ ఉంటాయి. అప్పుడు నీ యొక్క కుటుంబానికి కావలసిన క్షేమం, నీ కుటుంబానికి, నీ ఇంటి వారికి, నీకు కావలసినటువంటి రక్షణ, విమోచన, విడుదల అన్నీ కూడా దేవుడు అనుగ్రహించి మీ ద్వారా దేవుడు మహిమ పొందటానికి దేవుడు సహాయం చేకూరుతాడు. కాబట్టి విన్నటువంటి 7 మాటలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క హృదయములలో, మనందరి జీవితాలలో వీటిని స్థిరపరిచి భద్రపరిచి మనలను, మన కుటుంబములను దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాను. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచినట్లయితే ప్రార్థనతో పాటు ఏకీభవిస్తాం. ఆశ్చర్యకరమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ శుభ శుక్రవారపు దినాన ఈ రీతిగా తండ్రి ఉదయకాలం మొదలు ఇప్పటి వరకు మీ సన్నిధి ప్రత్యక్షతను అనుభవించినటువంటి మీ ప్రియబిడ్డలందరినీ కూడా నైనా మీరు చూస్తున్నటువంటి దేవుడు, మీరు పలికినటువంటి 7 మాటల్లో ఉన్నటువంటి సత్యాలు దేవ, వాటన్నిటినీ కూడా నైనా మేము వినటానికి మీరు కృప చూపెట్టారు. ఆ యొక్క మాటల్లో ఉన్నటువంటి మీ అమూల్యమైనటువంటి సారాంశాన్ని మేము గమనించి సత్యమును ఎరిగి మా జీవితాలు మీకు ఇష్టమైనటువంటి విధముగా జీవించుటకు సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి బలహీనతలు, మాలో ఉన్నటువంటి పాపం, శాపం, వాటన్నిటి నుండి కూడా మాకు విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీ నామమునకు మహిమ కలిగినట్లుగా మీ గొప్ప మహిమ గల శక్తి కలిగినటువంటి కార్యాలు మా అందరి జీవితాల్లో కూడా మీరు జరిగించండి. మీరేనైనా మా ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క నా తండ్రి వాక్యమును విన్నటువంటి ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా మీ యొక్క గొప్ప కార్యాలు మీరు జరిగించాలి. మీరు కోరుకున్నటువంటి మారు మనసుకు తగిన ఫలాన్ని ప్రతి వారు కూడా నా తండ్రి ఫలించి ఒక మంచి ఫలభరితమైనటువంటి జీవితాలు కలిగి జీవిస్తూ మీరు అక్కడ పర్యంతం వరకు, లేక మా యొక్క మరణానంతం వరకు ప్రభా నిలకడ కలిగి స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితంలో బలపరచబడటానికి మీరు కృప చూపెట్టమని, ఈ వాక్యములు ప్రతి హృదయములో కూడా మీరు నేను భద్రపరిచి వాక్యానుసారమైనటువంటి జీవితంలో జీవించడానికి మీరే కృప చూపెట్టి మహిమ పొందుకొనమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరమునందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు, మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.